శుక్రవారం నాడు సాలూరు సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సప్తశక్తి సంఘం మహిళా సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా మూర్తులు జ్యోతి ప్రజ్వలన చేశారు. మాదేటి శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS ఆర్గనైజేషన్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో స్త్రీలు ముందుగా దూసుకుపోతున్నారు. స్త్రీ లేనిది సృష్టి లేదు మరియు స్త్రీలు దృఢంగా మానసికంగా బలంగా ఉండాలి. ఎటువంటి సమస్యలు వచ్చినా దృఢంగా ఎదుర్కోవాలి. భర్తకు భార్యగా, పిల్లాడికి తల్లిగా, ప్రియుడికి ప్రియురాలిగా, చెల్లిగా, అక్కగా, గురువుగా, ఇంటి యజమానిగా అన్ని రకాలుగా అన్ని బరువులు బాధ్యతలు మోస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు స్త్రీమూర్తులు. దీని ఉద్దేశ్యం కుటుంబ వ్యవస్థ మరియు పర్యావరణం పట్ల మహిళలలో భారతీయ దృష్టిని వికసింపచేయడం, సమాజంలో మరియు విశేషంగా విద్యాభారతి, శ్రీ సరస్వతి విద్యాపీఠం సంస్థల్లో మహిళల క్రియాశీలతను పెంచడం, బాలికల సమగ్ర వికాసంలో తల్లుల పాత్ర తెలియజేయడం, మహిళల్లో ఆత్మాభిమానం పెంచడం. ఈ కార్యక్రమంలో మాదేటి శ్రీదేవి, సాలూరు శ్రీ సరస్వతి శిశు మందిర్ సమితి మహిళా సభ్యులు వేటూరి సూర్యకుమారి, రిటైర్డ్ హిందీ పండితులు సునీత, మాధవి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బగబగమండే సూర్యులా ఎగరండి మన దేశాన్ని పట్టి పేరుస్తున్న చల్లదనలను తరిమి తరిమి కొట్టండి. గుండెల్లో వాడి రక్తంలో కండల్లో శక్తి నింపుకొని శత్రువుల గుండెలను తీర్చండి. స్వరాజ్యం నా జన్మ హక్కని, నా ప్రాణం ఉన్నంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. దిక్కులు దగ్గరికి నా పంచభూతాలు కొడుకవు, భూతాలు చదివేకపోవడం, మాట తప్పేదే లేదు, మడమ తిప్పేదే లేదు. వీరులమ్మ విజృంభించండి, జయమో వీర సంకము, మీరు సిద్ధం, మీరు సిద్ధమా? హర మహాదేవ, హర మహాదేవ, హర మహాదేవ. समूचे विश्व की जननी, हम की राष्ट्र की आर्या. అనురాగంలో తరగని పెన్నిది మగువ, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ. త్యాగములో అనురాగంలో తరగని పెన్నిది మగువ. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి, ఒక రామయ్యనే కన్న తల్లి, సకలావనికే కల్పవల్లి, సకలావనికే కల్పవల్లి, సకలావనికే